హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఇది మీ స్నేహిత్. మీరు వచ్చేసారు స్నేహిత్ 77 ఛానల్కి. ఇవాళ మనమైతే ఆడపోతున్నాం మైండ్ క్రాఫ్ట్. ఇదైతే నార్మల్ మైండ్ క్రాఫ్ట్ అయితే కాదు గైస్, పోజావ్ లాంచర్ మైండ్ క్రాఫ్ట్ అనమాట. ఇదైతే జావా ఎడిషన్ అనమాట. అంటే ఆండ్రాయిడ్కి అయితే బెడ్ రాక్ ఎడిషన్ అయితే వస్తుంది, కానీ పీసీ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళు పేడ్ చేస్తే జావా ఎడిషన్ వస్తుంది అనమాట. ఓకే గైస్, అయితే లోడ్ అయ్యే లోపల అయితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఆ గంట మాత్రం కొట్టడం అయితే మర్చిపోకండి గైస్. ఇవాళైతే మనం నేనైతే దీన్ని పార్ట్స్ లాగా డివైడ్ చేస్తా గైస్, ఇట్లా ఒక్కొక్కటి అనమాట. అయితే నేనైతే జస్ట్ నార్మల్ అయితే పెట్టేశాను గైస్. నార్మల్గా డిఫాల్ట్ పెట్టేసి స్టార్ట్ చేసేసా అంతే. అయితే ఇంకా చాలా సేపు పడుతుంది. అయితే మీరైతే ఇలాంటివి కావాలంటే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి గైస్. కామెంట్స్లో పెట్టండి ఎలాంటి గేమ్స్ ఆడాలో, అంటే మొబైల్లో. ఓకే గైస్, అయితే ఇంకా వస్తలేదు. ఎంతసేపు పడుతుందో తెలియదు గాయస్, ఇంతసేపు పడుతుంది, కానీ ఎప్పుడైతే ఇంతసేపు పట్టదు ఇది మ్యాక్సిమం, అందుకే అడుగుతుంది. ఒకవేళ మీరు మాత్రం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు ఇంకో ఛానల్ చెప్తాను, అది మా బావది అన్నట్టు, అంటే ఫ్రెండ్ లాగా. అయితే అదైతే సాయి చరణ్ 9618 అనమాట. తను కూడా వీడియోస్ పెడుతున్నారు, కానీ వ్యూస్ వస్తున్నాయి, కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం లేదట. ఒక నార్మల్ అయితే వస్తున్నాయి గైస్. అందుకే ఒకవేళ మీరైతే నా ఛానల్ చూస్తున్నట్టయితే అతని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకో. వచ్చేసాం గైస్. అయితే బోనస్ చెస్ట్ ఆన్ చేసా గైస్, ఎక్కడ పట్టుకునేది. ఓకే గైస్, ఏం చేయలేవు. బోనస్ చెస్ట్ ఆన్ అయితే చేసి పడేసి మనమైతే బ్రేక్ చేద్దాం. ఓకే, అసలు ఇదే భయం గైస్. ఫస్ట్ మనమైతే కొన్ని టూల్స్ వేసుకొని అయితే మనమైతే స్టోన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ చేసుకోవాలి గైస్. ఎందుకంటే ఒకవేళ మనకి పోతుంటే మౌంటైన్ దగ్గర ఐరన్స్ కనబడితే దొరుకుతుంది అనమాట. అంటే ఐరన్ టూల్స్ వస్తాయి స్టోన్తోనే. ఇంత పొడవు అంటే ఎవరు తీస్తారు గాయస్ చేయితోని, కష్టం. అతనే ఫ్లోట్ అవుతూ ఉంటుందిలేండి. ఓకే 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 మనమైతే ఓకే గైస్, మనమైతే కొన్ని స్టిక్స్ అయితే తీసుకున్నాం. ఒక క్రాఫ్టింగ్ టేబుల్, ఇదైతే ఒక్క వుడెన్ షాల్ అయితే ఓకే గైస్. ఎందుకంటే ఇప్పుడు కొంచెం మైనింగ్ చేస్తాను ఇట్లా. ఓకే బట్టే కొంచెం ఓకే 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 గైస్, మనకైతే స్టోన్ అయితే వచ్చేసింది, అడ్వాన్స్మెంట్ కూడా వచ్చేసింది గైస్. ఒకవేళ మీరు కూడా అసలు మీరు ఫ్రీగా పోజావ్ లాంచర్లో ఆడాలంటే మీరైతే వాటికి కొన్ని స్టెప్స్ ఉంటాయన్నమాట. మీకు అది కావాలంటే మీరైతే చెప్పండి గైస్, ఇలా కావాలని. నేనైతే పక్కా పెడతాను. అంటే కొన్ని డేస్ అట్లా, అంటే కొన్ని డేస్ కాదు, ఒక 1-2 డేస్లోనైతే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను గైస్, పోజావ్ లాంచర్లో ఎలా ఆడాలని. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే క్రాష్ అవుతుంది గైస్ మధ్యలో, ఎందుకో తెలియదు అది.
ఆటోమేటిక్గా అంతా క్రాష్ అయిపోతుంది. కానీ మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు అట్లా. ఇప్పుడైతే మనమైతే ఎట్లా పోవచ్చు గైస్. ఓకే, నేనైతే విలేజ్ ఎత్తుకోవడానికి అయితే ట్రై చేస్తా. ఓ పెద్ద రెవెన్యూ ఉంది గైస్. ఏం కనబడతలేదు, మొత్తం చీకటి చీకటి ఉన్నది. ఓకే గైస్, మనం అయితే కొన్ని అయితే తీసుకుందాం కోల్, ఎందుకంటే టార్చ్ చేయడానికి అయితే చాలా పనికొస్తుంది ఇది. అయితే ఇందులో కూడా సేమ్ మనం పీసీలో ఆడినట్టు అయితే ఉంటుంది గైస్. ఎందుకంటే మీరు మౌస్తో లెఫ్ట్ క్లిక్ చేస్తే ఆఫ్ హ్యాండ్ ఉన్నది పనిచేస్తుంది. రైట్ క్లిక్ చేస్తే ఇప్పుడు మన మెయిన్ హ్యాండ్లో పనిచేస్తుంది. చూడండి గైస్, మీకు అయితే చూపిస్తాను ఒక్కసారి. దట్ అయితే ఆఫ్ హ్యాండ్లో పెట్టుకున్నా. చూడండి గైస్, లెఫ్ట్ పెడితే వచ్చింది అలా గైస్. కానీ ఇది మన ఫోన్లో అట్లా చేయడం అంటే కొంచెం కష్టం గైస్. ఎందుకంటే వాళ్ళకి మౌస్ ఉంటుంది కాబట్టి ఒక క్లిక్ అవుతుంది. మనమైతే ఇక్కడ పెట్టాలి. వాళ్ళు నార్మల్ పని చేసుకుంటేనే వాళ్ళు లెఫ్ట్ క్లిక్ చేయవచ్చు. కానీ మనం మూవింగ్తో చేయడం కొంచెం కష్టం గైస్. ఓకే, ఒక అనుకోని సీడ్ పెట్టుకుంటే అయిపోవచ్చు కదా గైస్. ఓకే ఓకే, ఎనీ ఐరన్, అరే ఐరన్ లేదు కావచ్చు గైస్. ఓకే, మనమైతే వెళ్ళిపోదాం. ఓకే, 32 టార్చెస్, ఇంకొంచెం కోల్ అవుతుంది గైస్. ఓకే, తీసుకుందాం, మనకే మంచిది కొంచెం. ఓకే ఓకే ఓకే, వచ్చేసాను. ఓ అరే ఏముంది, ఇంత పెద్ద కేవ్స్ వస్తున్నాయి. 1.20 21 21 1.21 గైస్, ఇన్ని కేవ్స్ వస్తాయి. అసలు షాక్ అవుతానా ఏడొచ్చింది. ఓకే గైస్, మనకైతే నాకు కావాల్సింది అయితే అక్కడ ఉంది. ఇంకా కావాలి, 3 అట్లా సరిపోవు కదా. ఓకే వచ్చేసాము. ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి కావచ్చు. 1 2 3 4 ఓకే 5 ఉన్నాయి. 5 ఉన్నాయి కావచ్చు. ఓకే, ఇక్కడైతే ఒక్కసారి యాజ్ ఇలా డగౌట్ చేస్తున్నా. ఇప్పుడు మన క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకుంటున్నా, ఇలా పెట్టేసి ఫర్నేస్ అయితే చేసేయాలి గైస్. ఫర్నేస్ 5 ఉన్నాయన్నమాట. ఇది ఇక్కడ మౌస్ అయితే ఆన్ చేసుకున్నా. కానీ అసలు కనబడడం లేదు గైస్, అసలు ఇవి ఎక్కడ ఉన్నాయో అట్లా. ఒక బెడ్ అయితే తీసుకోవాలి గైస్, నైట్ అయిపోతే మళ్ళీ కష్టం. అట్లానే ఒక స్వాడ్. అరే స్టిక్స్ ఎందుకు అయిపోతున్నాయి? ఓకే
ఇప్పుడు ఇక్కడ పెట్టు వచ్చేసారా బులోరా అనే డైలాగ్ ఉంటుంది కదా. ఓకే గైస్ మనకి చూద్దాం. ఆల్రెడీ అయిపోయింది గైస్ అనుకుంటానా. నైట్ అయిపోతే కష్టం అని అసలుకే అప్పుడు వచ్చినప్పుడైతే మాప్స్ ఉన్నాయి కూడా వినబడ్డాయి సౌండ్స్. అయితే రిస్క్ తీసుకోవద్దు కొంచెం, అందుకే మనం అయితే ఇక్కడ పెట్టుకుందాం గైస్, ఏది స్పాన్ కాకుండా. మళ్ళీ ఏమైనా స్పాన్ అయితే మనకు కష్టం. నేను ఇప్పుడు బయటికి పోయినా కూడా ఇంతే ఉంటుంది కథ మనది. వర్షం కూడా పడుతుంది, థండర్స్టార్మ్ అని పడ్డది అనుకో. వావ్ మైండ్ షాఫ్టింగ్ గైస్, చూసుకోలే. అయితే ఫుడ్ కాదు నిజంగా. ఓ షేట్ గ్యాస్ మిమ్మల్ని అయితే నేను పొద్దున అయినాక కలుస్తాను గైస్ ప్లీజ్. అయితే పెద్ద మిస్టేక్ అయిపోయింది. ఇప్పుడైతే నేను చనిపోయి యాప్ వేసుకోవడానికి అంటే ఒక రకంగా అయితే మంచిది, ఎందుకంటే నా ఫుల్ హెల్త్ అయితే వచ్చేసింది. నాకు బ్యాడ్ థింగ్ ఏంటంటే ఐరన్ సైడ్ ఎక్కడో పోయినట్టుంది. పక్కా అనిపిస్తుంది. అరే బ్రేక్ చేసేద్దాం పట్టం అయితే అనుకున్నాను. ఇట్లా బ్రేక్ చేసేస్తాను అప్పలేను ఇంకా ఘోరం అయితే ఎట్లా చేసుకోవాలి. ఇంకా హార్డ్ ఎట్లున్నారట మనం ఒక దెబ్బ చేస్తుంది దీంతో మస్తు కొడుతుంది. అరే ఏడైనా పడతాను. అరే గాయ్స్ బోనస్ చూస్తుందా నేను బసంటే మొన్న నేర్చుకోబోతుంది. ఒప్ప ఇండర్మన్ కూడా వచ్చింది. అమ్మ ఓకే ఒక్కరి సాగండి, అసలు ఆన్ అవుతాను లేకపోతే వీడియో.
గైస్ ఇప్పుడైతే వచ్చేసాము. వాళ్ళందరూ నచ్చి చంపేసాను గైస్. మళ్ళీ ఇలా ఫుడ్ ఇంట్లో టార్చ్ చేస్తున్నాయి పెట్టుకుంటు. అరే ఐరన్ దొరికింది గైస్. మంచిగా ఐరన్ దొరుకుతుంది. పెట్టేసా కదా. ఓకే ఇక్కడ దగ్గర పెట్టేసా. ఓ మైండ్ షాఫ్ట్. ఓకే 1 2 3 గైస్ ఓపెన్ చేస్తున్నా. వా 9 డైమండ్స్ అయింది గైస్. అసలు ఇన్ని వస్తాయా? నాకైతే చాలా డౌట్ గైస్. కర్సడ్ సీడ్ ఇదిగోండి గైస్, ఈ సీడ్ అన్నమాట. కనిపిస్తుందా? ఇదిగోండి 1 5 4 2 7 6 5 అదనమాట. ఓకే గైస్, మిమ్మల్ని అయితే నేను నెక్స్ట్ వీడియోలోకి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి గైస్. బాయ్ బాయ్.